కమ్యూనిటీ రౌండప్. అగ్రరాజ్యం అమెరికాలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. షార్లెట్ హాంటర్స్ విలేలోని సాయిబాబా ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద పండితులు శ్రీ కేశవ పంచాంగ శ్రవణం వినిపించి భక్తులకి కనువిందు చేశారు. షార్లెట్ ప్రాంతంలో నివసించే తెలుగువారు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పంచాంగం శ్రవణం విన్నారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి సందడి చేశారు. ఉగాదిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ఉగాది పచ్చడిని అందజేశారు. తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలు గ్రాండ్ సక్సెస్ అవ్వటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట మొట్టమొదటి కన్వెన్షన్కు సిద్ధమైంది. ఏప్రిల్ 13-14 తేదీల్లో 2 రోజుల పాటు గ్రాండ్గా జరిగే ఈ కన్వెన్షన్కి న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ ముస్తాబవుతుంది. కని విని ఎరుగని రీతిలో తెలుగు వైభవం చాటేలా మొట్టమొదటిసారి ఈ మహాసభలు జరగనున్నాయి. సంస్థ ప్రారంభమైన ఏడాదిలోనే న్యూజెర్సీ ప్రాంతంలో అతిపెద్ద కన్వెన్షన్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావటం విశేషం. న్యూజెర్సీ ప్రాంతంలో అతిపెద్ద మొట్టమొదటి కన్వెన్షన్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మాటా టీం తెలిపింది. గత 6 నెలల నుంచి ఎంతో శ్రమించి ఈ కన్వెన్షన్ను రూపుదిద్దినట్లు సభ్యులు వివరించారు. ఈ కన్వెన్షన్కు తెలుగు వారందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని మాటా టీం కోరింది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా కన్వెన్షన్ అమెరికాలోని అట్లాంటాలో భారీ ఎత్తున జరగనుంది. ఈ ఏడాది జూన్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న కన్వెన్షన్కు ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లను కలవడానికి తప్పకుండా వస్తానని వారికి హామీ ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ రెడ్డి పాషం, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి, కోఆర్డినేటర్ వశిష్ఠరెడ్డి తదితరులు ఉన్నారు. నాట్స్ డలాస్ తెలుగు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆటపాటలతో ఆద్యంతం వినోదభరితంగా సాగిన వేడుకలు తెలుగు వారికి మధురానుభూతులను పంచాయి. ఈ వేడుకలు గ్రాండ్ సక్సెస్ అవ్వటంతో నాట్స్ అప్రిసియేషన్ డిన్నర్ ఏర్పాటు చేసింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో డల్లాస్లో నిర్వహించిన తెలుగు వేడుకలు విజయవంతమయ్యాయి. ఈ సంబరాలను గ్రాండ్ సక్సెస్ చేసిన వారిని అభినందిస్తూ నాట్స్ అప్రిసియేషన్ డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. డల్లాస్ తెలుగు వేడుకలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వారిని ఈ సందర్భంగా నాట్స్ నాయకులు అభినందించారు. నాట్స్ నాయకులు, వాలంటీర్లు చక్కటి సమన్వయంతో పనిచేశారని సంస్థ అధ్యక్షులు బాపునూతి ప్రశంసించారు. ఈ వేడుకలను దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కన్వీనర్ రాజేంద్ర మాదాల, బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నెమనేని తదితరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రజలు, స్పాన్సర్స్ ఇచ్చిన మద్దతు, ఆదరణ మరువలేనిదన్నారు. నాట్స్ పిలుపుకు స్పందించి సంబరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక నాట్స్ కోఆర్డినేటర్లు, వాలంటీర్లు తదితరులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సాక్షి డల్లాస్ ప్రతినిధి పవన్ కుమార్ని ప్రత్యేకంగా అభినందించారు. అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీప్యాడ్ తాజాగా 13వ బ్లడ్ డ్రైవ్ నిర్వహించింది. డల్లాస్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ప్రతిసారి బ్లడ్ డ్రైవ్తో కొత్త ఏడాదిని ప్రారంభించడం టీప్యాడ్కి సాంప్రదాయంగా వస్తుంది. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీప్యాడ్ వార్షికోత్సవాన్ని రక్తదాన శిబిరంతో ప్రారంభించింది. టీప్యాడ్ సంస్థ ఏర్పడినప్పటి నుంచి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంది. కరోనాకి ముందు ఏటా ఒక్కసారి మాత్రమే బ్లడ్ డ్రైవ్ నిర్వహించేది. అయితే గత 3 ఏళ్ల నుంచి ఏడాదికి 2 సార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. తాజాగా డల్లాస్లో 13వ బ్లడ్ డ్రైవ్ చేపట్టింది. ఈ కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బ్లడ్ డ్రైవ్, ఫుడ్ డ్రైవ్ వంటివి నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 11 బ్లడ్ డ్రైవ్ల ద్వారా 1000 మందికి పైగా ప్రాణాలు కాపాడటంలో తోడ్పడినందుకు
కార్టర్ బ్లడ్ కేర్ సెంటర్ టీప్యాడ్ సంస్థని కమ్యూనిటీ ఛాంపియన్గా గుర్తించిందని తెలిపారు. గత 12 బ్లడ్ డ్రైవ్లలో DFW మెట్రో ప్రాంతంలో దాతల ద్వారా సేకరించిన రక్తం నుండి 1500 మందికి పైగా ప్రాణాలను రక్షించడంలో టీప్యాడ్ సహాయపడిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. డలాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ డారా ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ టోర్నమెంట్కు ప్లేయర్స్ నుంచి విశేష స్పందన లభించింది. అమెరికాలోని తదితర రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ ఈ పోటీలకు హాజరయ్యారు. 36 టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఫైనల్స్లో క్రీడాకారులు నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా తలపడ్డారు. ఇక ఈ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. రాయలసీమ ప్రాంతంలోని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు మద్దతుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ డారా తాజాగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. టెక్సాస్లో జరిగిన ఈ టోర్నమెంట్కి అనూహ్య స్పందన వచ్చింది. 36 టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. డారా ప్రో కప్, డారా అడ్వాన్స్డ్ కప్ విభాగాల్లో పోటీలు జరిగాయి. అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ ఈ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. ప్లేయర్స్ ప్రతి గేమ్లోనూ అత్యంత ఉత్సాహంగా క్రమశిక్షణతో ఆడారు. ఈ పోటీలు వీక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక ఈ టోర్నీలో గెలిచిన విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు డారా టీం తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డారా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ టోర్నమెంట్లో ఆడే అవకాశం కల్పించిన డారా టీంకి ప్లేయర్స్ కృతజ్ఞతలు తెలిపారు. Thank you viewers for tuning in. You're watching US1 TV with me Nitya.